మనం ఫైనల్ ఇయర్లోని ఇంటిగ్రల్ ట్రాన్స్ఫర్మేషన్ చెప్తున్నాం. క్లస్టర్ పేపర్ 8A1 ఆల్రెడీ మనం 3 యూనిట్స్ చెప్పేసాం. 4th యూనిట్లో కూడా నిన్న ఒక వీడియో పెట్టడం జరిగింది. ఇది సెకండ్ వీడియో. నిన్న ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫార్ములా చెప్పుకున్నాం. అలాగే ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫార్ములా చెప్పుకున్నాం. ఫోరియర్ కాస్ ట్రాన్స్ఫర్మేషన్ మీద ఫార్ములా చెప్పుకున్నాం. అలాగే మాడ్యులేషన్ థియరము, షిఫ్టింగ్ థియరము, లీనియర్ ప్రాపర్టీ థియరం మీద చేసాం. ఈరోజు దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ ఏంటంటే ఫైండ్ ద ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ లేదా డబ్ల్యూ అని చదవచ్చు. ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ అన్నది ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అని. ఎక్స్ వాల్యూ ఏకి బీకి మధ్యలో ఉన్నప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ అని ఇచ్చాడు. తర్వాత ఏమవుతుందంటే 0 అని ఇచ్చాడు. ఎప్పుడు ఎక్స్ లెస్ దాన్ ఏ అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ బి ఇచ్చినప్పుడు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ చేయాలి. ఫస్ట్ ఇచ్చిన డేటా క్లియర్గా రాశాను. ఎలా ఉంటే కన్ఫ్యూజ్గా ఉంటుందని నేను క్లియర్గా రాశాను. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ ఒమేగా ఎక్స్ ఇఫ్ ఏ లెస్ దాన్ ఎక్స్ లెస్ దాన్ బి అని. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 ఇఫ్ ఎక్స్ లెస్ దాన్ ఏ అండ్ ఎక్స్ గ్రేటర్ దాన్ బి అని. ఈ కండిషన్ యూజ్ చేసుకొని ఎఫ్ ఆఫ్ ఎక్స్ యొక్క ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫైండ్ చేయాలి. ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనం ఎలా డినోట్ చేస్తాం? ఈ క్యాపిటల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దీన్ని ఎలా చదువుతాం అంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని. ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్కి మనం ఫార్ములా ఆల్రెడీ నేను వీడియోలో చెప్పాను కదా. ఫార్ములా ఏంటి? 1/√25 ఇంటూ ఇంటిగ్రల్ -∞ to ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఆడ ఇచ్చిన డిఫైన్కి మనం ఈ ఇంటిగ్రల్ -∞ని అడ్జస్ట్ చేసుకోవాలి. 1/√25 ఇక్కడ చూడండి, ఈ ఇంటర్వల్ మెయిన్ దీని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇది మనకి -∞ నుండి ఇన్ఫినిటీ వరకు ఇచ్చాడు కదా. మనకు ఆడ ఎక్కడెక్కడ ఇచ్చాడో ఫంక్షన్ చూసుకోవాలి. ఎక్స్ వాల్యూ ఏకి బీకి మధ్యలో ఇచ్చాడు. ఎక్స్ లెస్ దాన్ ఏ అంటే అర్థం ఏంటి? ఎక్స్ అన్నది ఏ నుండి ఏ కంటే తక్కువ ఉంటుంది. ఏ అంటే తక్కువ అంటే అలా ఎక్కడ వరకు వెళ్ళిపోద్ది అంటే -∞ వరకు వెళ్ళిపోద్ది. ఇక్కడ ఎక్స్ గ్రేటర్ దాన్ బి అంటే బీ కంటే ఎక్కువ అంటే B+1 B+2 B+3 అలా ఇన్ఫినిటీ వరకు వెళ్ళిపోవచ్చు అనమాట. అందువల్ల ఇక్కడ ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ అన్నది ఫస్ట్ మనకి ఏమవుతుందంటే ఏకి బీకి మధ్యలో ఇచ్చాడు. ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ 0 అన్నది ఎప్పుడు అవుతుందంటే ఏ నుండి -∞కి ఎక్స్ వాల్యూ ఏకి -∞కి లేదా -∞కి ఏకి మధ్యలో ఉన్నప్పుడు 0 అవుతుందని, అండ్ బీకి ఇన్ఫినిటీకి మధ్యలో ఎక్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే 0 అని ఇచ్చాడు. దానికి ఆడిచ్చిన దానికి మనం మార్చుకున్నాం అనమాట. ఇక్కడ ఫస్ట్ -∞తోనే స్టార్ట్ అవ్వాలి. నేను -∞ to ఏ అని తీసుకున్నాం. ఈ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈజ్గా రాశాను. ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ అని. తర్వాత ఏ నుండి బీకి తీసుకున్నాను. ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. తర్వాత బి నుండి ఇన్ఫినిటీకి రాసుకున్నాను. ఇప్పుడు మనకి చూడండి, రేమాన్ ఇంటిగ్రేషన్లో మనం చెప్తాం ఏ నుండి బీకి ఇక్కడ రాస్తున్నాను. ఏ నుండి బీకి ఇంటిగ్రేషను ప్లస్ మనకి అయితే మధ్యలో ఒక సి తీసుకున్నాను. ఏ నుండి సికి, సి నుండి బీకి ఉందనుకోండి. మనం ఇంటిగ్రల్ ఏ టు బి అయితే మనం ఏ నుండి సికి వెళ్ళి సి నుండి బీకి వెళ్తే మనం ఏంటి రాస్తాం? ఇంటిగ్రల్ ఏ టు బి అని రాస్తాము. అదేవిధంగా ఇక్కడ -∞ నుండి ఏకి, ఏ నుండి ఇన్ఫినిటీకి, తర్వాత ఏ నుండి బీకి, బి నుండి ఇన్ఫినిటీకి. అంటే -∞తో స్టార్ట్ అయ్యి కంటిన్యూస్గా చైన్ ఎక్కడ వరకు వెళ్ళిందంటే ఇన్ఫినిటీ వరకు వెళ్ళింది. అంటే దీంట్లోనే మనం ఇది అడ్జస్ట్ చేసాం అనమాట. అందువల్ల 1/√25 ఇంటూ ఇంటిగ్రేషన్ సపరేట్ చేస్తే మనకి ఇవన్నీ నోట్లకి మల్టిప్లై చేస్తున్నాను. 1/√25 ఇవన్నీ మల్టిప్లై చేశాను. ఇదంతా మీకు వచ్చిందనమాట. 1/√25 ఇంటూ -∞ to ఏ ఈ పవర్ ఐపీఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. సేమ్ అదేవిధంగా ఇది వచ్చింది. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ ఎక్కడ ఉందంటే -∞కి ఏకి మధ్యలో ఉంది కదా. ఇక్కడ ఏం చెప్తున్నాం మనం? ఎక్స్ వాల్యూ అన్నది ఏమవుతుంది? ఇది దీని అర్థం ఇక్కడ రాస్తున్నాను. ఎక్స్ లెస్ దాన్ ఏ అంటే ఎక్స్ వాల్యూ -∞కి ఏకి మధ్యలో ఉంటుందని. ఎక్స్ గ్రేటర్ దాన్ బి అంటే అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూ బీకి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంటుందని. ఎక్స్ వాల్యూ -∞కి ఏకి మధ్యలో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత తీసుకోవాలి? 0 తీసుకోవాలి. అందువల్ల -∞కి ఏకి మధ్యలో ఉన్నప్పుడు ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత రాసాం అంటే 0 అని. ఏకి బీకి మధ్యలో ఉన్నప్పుడు ఎంత రాసుకున్నాం మనం ఫంక్షను? ఏకి బీకి మధ్యలో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్లో ఎంత రాసుకోవాలంటే ఈ పవర్ ఒమేగా ఎక్స్ రాసుకున్నాం. అదే యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. అది క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయాలి. అది తర్వాత బీకి ఇన్ఫినిటీకి మధ్యలో ఎక్స్ ఉన్నప్పుడు కూడా ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అవుతుంది? 0 కదా అవుతుంది. అది రాసాం. అంటే ఈ టర్మ్ 0 అయిపోయింది. అంటే మనకు ఓన్లీ మిడిల్లో ఏకి బీకి ఇంటిగ్రేషన్ ఇంటర్వల్ ఈజ్ లైస్ బిట్వీన్ ఏ అండ్ బి ఉన్నప్పుడు మాత్రమే
మనకి ఇంటిగ్రేషన్ వస్తుంది. అదేంటి 1/√25 ఇంటూ ఇంటిగ్రల్ a to b e పవర్ ఇక్కడ బేస్ ఈక్వల్గా ఉన్నాయి, పవర్స్ యాడ్ చేశాను అనమాట. అంటే ఏమవుతుంది ఐపీఎక్స్ ప్లస్ ఐ ఒమేగా ఎక్స్ అవుతుంది. ఇటువైపు ఐ కామన్ తీసాను, అటువైపు ఎక్స్ కామన్ తీసాను. అంటే ఈ పవర్ ఐ ఇంటూ పీ ప్లస్ ఒమేగా ఎక్స్ ఇంటూ డిఎక్స్ అన్నది వచ్చింది మనకి. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్. ఇది ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ అవుతుంది మనకి 1/√25 ఇంటూ ఇంటిగ్రల్ a2. మళ్ళీ అదే రాశాను మీకు అర్థం అవడం కోసం, మళ్ళీ ఒక స్టెప్ 1/√25 ఇంటూ మనకి ఇంటిగ్రేషన్ తెలుసు కదండి, ఇంటిగ్రల్ ఏ పవర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఉందనుకో, దీనికి ఫార్ములా ఈ పవర్ ఏఎక్స్ బై ఏ. ఇక్కడ ఏదైతే కాన్స్టెంట్ ఉంటుందో ఆ కాన్స్టెంట్ అన్నది ఏమవుతుందంటే మనకి బైలో వస్తుంది. ఇక్కడ మనకి కాన్స్టెంట్ ఏమవుతుందంటే ఐ పి ఒమేగా ఉన్నది కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉందంటే ఐ ఇంటూ పి ఒమేగా ఉంది కదా, అందువల్ల అది డినామినేటర్లో రాస్తే ఇప్పుడు మనకేమవుతుంది ఫార్ములా ఈ పవర్ ఐ పి ఒమేగా ఇంటూ ఎక్స్కి ఈ ఫార్ములా అయింది ఈ పవర్ ఐ పి ఒమేగా ఎక్స్ బై ఐ పి ఒమేగా అని. ఫస్ట్ ఎక్స్ ప్లేస్లో బి రాస్తున్నాం, మైనస్ తర్వాత ఎక్స్ ప్లేస్లో ఏ రాస్తున్నాం. మనకి ఫార్ములా తెలుసు కదా, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటర్వల్స్ ఇంటిగ్రేషన్ జరిగిన తర్వాత ఏ టు బి ఉంటే ఏమవుతుందంటే ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ కదా, ఆ ఫార్ములాని యూజ్ చేసి రాసాం అనమాట. ఇప్పుడు మనకి ఏమవుతుందంటే ఇక్కడ ఒక ఐ వచ్చింది కదా, ఇది న్యూమరేటర్ని డినామినేటర్ని ఐతో మల్టిప్లై చేశాను. అంటే ఇక్కడ ఒక ఐ అవుతుంది, ఐ ఇంటూ ఐ ఎంత అవుతుందంటే ఐ స్క్వేర్ అవుతుంది. ఐ స్క్వేర్ వాల్యూ అంతా మైనస్, ఈ మైనస్తో మల్టిప్లై చేస్తే ఇది ప్లస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. లేదా ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ రాసాను. ఐ బై ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. ఇది మైనస్ అవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ అవుతుంది. టోటల్గా ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వాల్యూ ఎంత అవుతుందంటే 1/√25 ఇంటూ మైనస్ ఈ పవర్ ఐ పి ఒమేగా ఇంటూ బి ప్లస్ ఈ పవర్ ఐ ఇంటూ పి ఒమేగా ఇంటూ ఏ బై పి ప్లస్ ఒమేగా అన్నది ఏమవుతుందంటే ఫోరియర్. అదేవిధంగా మీరు ఇప్పుడు ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెప్పాం కదా, అదేవిధంగా ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ చెప్తున్నాను. ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్ అని ఇచ్చాడు. ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ లైస్ బిట్వీన్ 0 అండ్ ఏ అని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0 అని, ఇఫ్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అని. ఇప్పుడు ఫస్ట్ మనం క్లియర్గా రాసుకున్నాం, లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు కాస్ ఎక్స్, ఎక్స్ ఈజ్ లైస్ బిట్వీన్ 0 అండ్ ఏ అని, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 0, ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ. ఎక్స్ గ్రేటర్ దాన్ ఏ అంటే దాని మీనింగ్ ఏంటని చెప్పానంటే ఎక్స్ ఈజ్ లైస్ బిట్వీన్ ఏకి ఇన్ఫినిటీకి మధ్యలో ఉంటుందని అర్థం. దాని అర్థం ఏంటంటే ఎక్స్ వాల్యూ ఏ కంటే ఎక్కువ అంటే ఏ నుండికి ఇన్ఫినిటీ వరకు తీసుకోవచ్చు ఎక్స్ వాల్యూ. ఇప్పుడు ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్కి నిన్న వీడియోలో చెప్పుకున్నాం, అదేంటి ఎఫ్సి బార్ ఆఫ్ సి అంటే ఏమవుతుందంటే ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పి అని. ఫార్ములా ఏంటి √2/5 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. √2/5 ఇంటూ ఇది ఇక్కడ 0 టు ఏ ఇచ్చాడు కదా మనకి, ఇందాక ఏమవుతుందంటే వేరేలా ఇచ్చాడు ఏకి బీకి మధ్యలో. ఇక్కడ ఇచ్చిన దాన్ని బట్టి డిఫైన్ చేసుకుంటున్నాం. 0 టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ ప్లస్ ఏ టు ఇన్ఫినిటీ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ అని డిఫైన్ చేసుకున్నాం. ఇక్కడ చూడండి 0కి ఏకి మధ్యలో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఫంక్షన్ ఎంత రాసుకోవాలి, అందువల్ల ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో ఎంత రాసుకున్నానంటే కాస్ ఎక్స్ రాసుకున్నాను. ఇక్కడ ఏకి ఇన్ఫినిటీకి ఎక్స్ మధ్యలో ఉన్నప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత రాసుకోవాలి, 0 రాసుకోవాలి. 0 రాసుకుంటే ఈ టర్మ్ అంతా 0 అయిపోయి ఓన్లీ ఒక టర్మే ఉంటుంది మనకి. ఏంటి 1/√25 ఇంటూ ఇంటిగ్రల్ 0 టు ఏ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్ అన్నది ఏమవుతుందంటే మనకి వాల్యూ అది ఒకటే ఉంది. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రాశాను. మళ్ళీ మనకి ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ సి అంటే ఏమవుతుందంటే కొసైన్ అనమాట, కాస్ ట్రాన్స్ఫర్మేషన్ అనవచ్చు. కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఈక్వల్ టు √2/5 ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 టు ఏ కాస్ ఎక్స్ ఇంటూ కాస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇక్కడ ఒక 2 అడ్జస్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఒక 1/2 రాసుకున్నాను, ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోతే మళ్ళీ 5 వస్తుంది. 2 అడ్జస్ట్మెంట్ చేశాను. ఇప్పుడు ఇది ఏమవుతుంది √2/, ఇక్కడ న్యూమరేటర్ని డినామినేటర్ని √2తో మల్టిప్లై చేస్తున్నాను. పైన ఒక √2, 2 ఇంటూ √2, ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాసాం. ఇది 2 కాస్ ఏ కాస్ బికి ఫార్ములా కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి. 2 కాస్ ఏ కాస్ బికి ఫార్ములా కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి రాసాం. ఇక్కడ ఏ అంటే ఎక్స్, బి అంటే పిఎక్స్, కాస్ ఎక్స్ ప్లస్ పిఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ మైనస్ పిఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది √2 ఇంటూ 2 ఎంత, √2 ఇంటూ √2 ఎంత అవుతుందంటే 2. ఇది 2 √2 ఇంటూ √5 రాసాం. ఇందులో ఎక్స్ కామన్ తెస్తే కాస్ ఆఫ్ 1 ప్లస్ పి ఇంటూ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ 1 మైనస్ పి ఇంటూ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇది యాజ్ ఇట్ ఈజ్గా రాస్తున్నాను. ఇది ఏమవుతుంది 2 క్యాన్సిల్ అయిపోతే √2 ఇంటూ √5 √25 అయింది. ఇంటిగ్రేషన్ చేస్తామన్నమాట. కాస్ 1 ప్లస్ పిఎక్స్కి ఫార్ములా ఏమవుతుందంటే సైన్ 1 ప్లస్ పిఎక్స్. ఇక్కడ కాన్స్టెంట్ 1 ప్లస్ పి ఉంది బట్టి అది డినామినేటర్లో వచ్చింది ప్లస్ కాస్ 1 మైనస్ పి ఇంటూ ఎక్స్కి ఫార్ములా ఏంటంటే ఇంటిగ్రల్ కాస్ ఏఎక్స్కి అయితే ఏమవుతుంది సైన్ ఏఎక్స్ బై ఏ అవుతుంది. ఇక్కడ ఏ అంటే 1 మైనస్ పి ఉంది, అందువల్ల సైన్ ఆఫ్ 1 మైనస్ పి ఇంటూ ఎక్స్ బై 1. ఇంటర్వల్స్ 0 టు ఏ రాసాం. ఫస్ట్ ఏ రాసాం ఎక్స్ ప్లేస్లో, ఇక్కడ ఎక్స్ ఇక్కడ రాసాం.
తర్వాత జీరో రాస్తున్నప్పుడు ఇదంతా జీరో అయిపోతుంది కదా, సైన్ జీరో వాల్యూ జీరో అవుతుంది కాబట్టి ఈ టూ టర్మ్స్ ఏమవుతుందంటే జీరోలు అయిపోతాయి. అది మనం డైరెక్ట్గా రాస్తాం. కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎంత 1/√25 ఇంటూ సైన్ ఆఫ్ 1+p ఇంటూ a/1+p ప్లస్ సైన్ ఆఫ్ 1 - p ఇంటూ a/1 - p అన్నది ఫార్ములా అవుతుంది. అదేవిధంగా ఇప్పుడు కాస్ మ్యాచ్ చేసాం కదా, ఇప్పుడు ఏమవుతుందంటే సైన్ మీద కూడా చెప్తున్నాను. ఫైండ్ ద ఫోరియర్ సైన్ అండ్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(x) ఈక్వల్ రెండూ చెప్పేస్తున్నాను, సైన్కి కొసైన్కి. మనకి డైరెక్ట్గా సైన్ ట్రాన్స్ఫార్మ్ ఫార్ములా ఏంటి, 1/√25 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ f(x) ఇంటూ సైన్కి అయితే సైన్ px ఇంటూ dx అవుతుంది. అదే కాస్కి అనుకోండి, మనకి ఇక్కడ f(x) అంటే x కావున x రాసాం, x సైన్ px ఇంటూ dx. కాస్కి అయితే అవుతుంది ఇక్కడ సేమ్ ఫార్ములా √2/5 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ f(x) ఇంటూ కాస్ px ఇంటూ dx. ఇక్కడ f(x) అంటే ఎంత అవుతుందంటే x కాస్ p dx. ఇది అలా ఉంచండి. ఇప్పుడు మనం ఏమవుతుందంటే ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఫార్ములా రాస్తున్నాను. ఏంటి, f(p) = 1/√25 ఇంటూ ఇంటిగ్రల్ -∞ to f(x) ఇంటూ మనం ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మన ఫార్ములాలో స్టార్టింగ్ ఏం చెప్పాం అంటే e⁻ipx చెప్పాం, మైనస్ చెప్పలేదు. కానీ కొంతమంది ఆదర్శ అన్నది ఏమవుతుందంటే e⁻ipx అయినా తీసుకోవచ్చు, లేదా e⁻−ipx కూడా ఫార్ములా ఉంది. మనం అయితే స్టార్టింగ్ నుండి ఏం చెప్పుకున్నా వచ్చామంటే e⁻ipx తీసుకొని చేసాం. కానీ కొన్ని ప్రాబ్లమ్స్కి ఏమవుతుందంటే సమ్ ఆదర్స్ అన్నది ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x) అన్నది ఈ విధంగా కూడా డిఫైన్ చేశారు, e⁻−ipx ఇంటూ dx. ఇక్కడ తప్పు రాయలేదండి, సమ్ ఆదర్స్ అన్నది ఇలా కూడా డిఫైన్ చేయొచ్చు. f(p) = ఇది -∞ to ∞ కదా, -∞ అంటే ∞ నుండి 0కి మళ్ళీ అవుతుందంటే 0కి ∞, అంటే ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఉంటుందో ఇక్కడ నుండి అక్కడ కూడా ఉంటుంది. అందువల్ల దీన్ని కరెక్ట్గా ఏమవుతుందంటే ఆఫ్ అవుతుంది అనమాట. అందువల్ల దీన్ని 2తో మల్టిప్లై చేస్తాం. అప్పుడు ఇది ఏమవుతుందంటే 2 ఇంటూ ఇక్కడ ఉంది కదా, అది 2/√25 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ అయిపోతుంది. ఇక్కడ 0 to ∞ని రెండు పార్ట్స్ కింద చేశాను. అందువల్ల -∞ని ఎలా రాసుకోవచ్చు అంటే ఈ పార్ట్ కలిపితే మొత్తం అవుతుంది. అందుకే దాన్ని 2 అని చేశాను. ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత ఎలా ఇంటిగ్రల్ వస్తుంది, ఇక్కడ నుండి కూడా అంతే ఇంటిగ్రల్ వస్తుంది కాబట్టి 2 అని రాసాం. ఇది ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని 2తో మల్టిప్లై చేసాం అనుకోండి, ఇక్కడ ఒక √2 అవుతుంది. √2 ఇంటూ √2 ఎంత అవుతుంది అంటే 2 అవుతుంది. అప్పుడు 2 క్యాన్సిల్ అయిపోతే అవుతుంది, √2/√5 అవుతుంది. అది డైరెక్ట్ రాస్తాం. f(p) = √2/5 ఇంటూ ఇది -∞ to ∞, ఇది ఏ విధంగా మారిపోయింది 0 to ∞ f(x) ఇంటూ e⁻−ipx ఇంటూ dx అని. ఇక్కడ ipxని అవర్ కన్వీనియంట్ y అనుకున్నాను, ipx = y. అంటే ఇప్పుడు విత్ రెస్పెక్ట్ x డెరివేటివ్ చేస్తే ip ఇంటూ dx ఏమవుతుందంటే dy. ఈ ip ఇటువైపు పంపిస్తే dx = dy/ip. అదేవిధంగా x ఏమవుతుందంటే y/ip. ఈ వాల్యూస్ అన్నీ దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి అది క్లియర్గా రాస్తున్నాను మీకు. f(p) = √25 ఇంటూ 0 to ∞ x ఇంటూ e⁻ipx ఇంటూ dx. ఇప్పుడు వచ్చిన వాల్యూస్ని దీంట్లో సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం. ఏంటి, మనకి f(p) = √2/5 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ y/ip ఇంటూ e⁻ip ఇంటూ x అంటే ఎంత వచ్చింది y/ip, dx అంటే ఎంత వచ్చిందంటే dy/ip. ఇక్కడ ప్లస్ ఐపీకి మైనస్ ఐపీకి క్యాన్సిల్ అయిపోయింది. ఐపీ ఇంటూ ఐపీ ఎంత అవుతుంది, i² p² అవుతుంది. i² అంటే మైనస్ p ఇంటూ p² రాసాం. y ఇంటూ e⁻−y అండి, ఇది e⁻−y ఇంటూ dy అన్నది వచ్చింది. అంటే ఇప్పుడు మనకేమవుతుంది, ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు y ఇంటిగ్రేషన్ చేస్తున్నాం కావున 1/-1/p² కూడా కాన్స్టెంట్, అది కూడా ముందుకు వచ్చేస్తే -1/p² ఇంటూ √2/5 ఇంటూ ఇంటిగ్రల్ 0 to ∞ y⁻1 2-1 అని రాసుకున్నాను, e⁻−1 ఇంటూ d. ఎందుకంటే ఇప్పుడు గామా ఫంక్షన్ యూజ్ చేస్తే గామా ఆఫ్ n ఫార్ములా తెలుసు కదా, ఇంటిగ్రల్ 0 to ∞ e⁻−x ఇంటూ x⁻n−1 ఇంటూ dx అని. ఇక్కడ చూడండి, ఇది ఎక్సెల్లో ఉన్నప్పుడు ఫార్ములా x ఈజ్ రీప్లేస్డ్ బై y అయినా కూడా సేమ్ ఫార్ములా అవుతుంది. ఇక్కడ n ప్లేస్లో ఎంత ఉంది, x⁻n-1 కదా, ఇక్కడ y⁻n-1 అంటే n అన్నది 2 అవుతుంది. కావున ఈ వాల్యూ అంతా దేనికి ఈక్వల్ అవుతుందంటే Γ2కి ఈక్వల్ అవుతుంది. అప్పుడు -1/p² ఇంటూ √2/5 Γ2 వాల్యూ 1 అవుతుంది. అది ఎలా అవుతుందో కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వీ నో దట్ Γ1 తీసుకున్నాం అనుకోండి, ఈ ఫార్ములాలో n ప్లేస్లో 1 తీసుకుంటే e⁻0∞ e⁻−x ఇంటూ x⁻1-1 అంటే x⁻0 ఇంటూ dx అవుతుంది. x⁻0 అంటే 1 అయిపోతుంది కదా, e⁻−xకి ఇంటిగ్రేషన్ ఏమవుతుంది e⁻−x బై ఇక్కడ కాన్స్టెంట్ -1 అవుతుంది బట్టి బై -1 రాసాం. ఇంటర్వల్ 0 to ∞ రాసాం. అంటే ఏమవుతుంది e⁻−∞, ఇది ఫార్ములాలో మైనస్ వస్తుంది, ఈ మైనస్ ఏమవుతుందంటే ప్లస్ e⁻−0. e⁻−∞ అంటే 1/e⁻∞ ప్లస్ e⁻−0 అంటే 1/e⁻0 అవుతుంది. మనకి ఇప్పుడు ఈ వాల్యూ ఎక్కడ ఉంటుందంటే లైస్ బిట్వీన్ 2 and 3 అండి. ఈ వాల్యూ అన్నది ఎప్పుడు 2కి 3కి మధ్యలో ఉంటుంది.
2కి 3కి మధ్యలోని సపోజ్ 2.5 తీసుకొని హోల్ పవర్ ఇన్ఫినిటీ చేసాం అనుకోండి, 2/5 హోల్ పవర్ ఇన్ఫినిటీ అన్నా కూడా ఎంత అవుతుందంటే ఇన్ఫినిటీ అవుతుంది. అప్పుడు 1/ఇన్ఫినిటీ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది. e⁴0 వాల్యూ 1 ఎంత అవుతుందంటే 1. అప్పుడు గామా వాల్యూ అన్నది ఎంత వచ్చింది, గామా 1 వాల్యూ ఎంత వచ్చిందంటే 1 అని వచ్చింది. అదేవిధంగా గామా n+1కి అయితే ఫార్ములా n ఫ్యాక్టోరియల్ అనమాట. అంటే ఏమవుతుంది, అప్పుడు మనకి n ప్లేస్లో 1 ఇచ్చాం అనుకోండి, గామా 2 ఈక్వల్ ఏమవుతుంది 1+1 ఎంత అవుతుందంటే 1 ఫ్యాక్టరల్ వాల్యూ ఎంత అవుతుందంటే 1. ఆ విధంగా గామా 2 వాల్యూ ఎంత అవుతుందంటే 1. ఆ వాల్యూ అక్కడ రాసామండి. ఇప్పుడు మనకి ఇంకా ఫైనల్గా f⁴p ఈక్వల్ ఎంత అవుతుంది, -1/p² √2/5 వచ్చింది కదా. ఇది f⁴pకి ఫోరియర్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ f(x)కు ఫార్ములా రాసాం. ఇది హైపర్బోలిక్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ నుండి e⁻-ipx అంటే ఫార్ములా ఏంటి, cos px + i sin px. ఇప్పుడు దీన్ని ఇది ఇందాకలాగే చెప్పు, ఇందాక ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, -∞ to ∞, 0 to ∞ రాసినప్పుడు ఇక్కడ 2 వస్తుంది. అది సింప్లిఫై చేసుకుంటే 1/√25 అన్నది √2/5 కింద మారిపోతుంది. ఇప్పుడు మనం ఇదంతా మల్టిప్లై చేస్తున్నాం. √2/5 × ఇంటిగ్రల్ 0 to ∞ f(x) cos px dx ప్లస్ i √2/5 × ఇంటిగ్రల్ 0 to ∞ f(x) sin px dx. ఇటువైపు యాజ్ ఇట్ ఈజ్గా రాసాం, ప్లస్ i × 0 అంటే 0 రాసాం. ఇప్పుడు రెండు వైపులా ఏమవుతుందంటే ఇమేజినరీ పార్ట్స్ అండ్ రియల్ పార్ట్స్ కంపేర్ చేస్తున్నాం. అంటే ఐ లేని పార్ట్స్ని ఏమంటాం అంటే రియల్ పార్ట్స్ అంటాం, ఐ ఉన్న పార్ట్స్ని ఏమంటాం అంటే ఇమేజినరీ పార్ట్స్ అంటాం. అంటే ఐ లేని పార్ట్స్ ఈ రెండును, ఇవి ఏమవుతుందంటే రియల్ పార్ట్స్. అంటే ఈ వాల్యూ అంతా దేనికి అవుతుందంటే -1/p² √2/5. దీని అంతటికి కాస్ px ఉన్నప్పుడు అదేంటి, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ పీకి ఈక్వల్. దాన్ని ఎలా డినోట్ చేస్తామంటే fc⁻p ఈక్వల్ టు ఎంత వచ్చింది, -1/p² √2/5 అని. ఐ ఉన్న పార్ట్ అంటే ఇక్కడ ఐది అయి తీసేయండి, ఇక్కడ కోఫిషియంట్ తీసుకెళ్తే ఏమవుతుంది మనకి, √2/5 ఇంటిగ్రల్ 0 to ∞ f(x) sin px dxని అంటే మనం అది సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(x) అవుతుంది. అంటే ఏమవుతుంది, fs⁻p వాల్యూ ఇది అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, ఇమేజినరీ పార్ట్ ఎంత అవుతుందంటే 0 అని. ఈ విధంగా మనం ఏమవుతుందంటే f(x) = x అనే ఫంక్షన్కి మనం ఏం చేస్తాం, సైన్ ట్రాన్స్ఫార్మ్ అన్నది ఏమవుతుందంటే మనకి 0 అవుతుంది. కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అన్నది ఏమవుతుందంటే -1/p² √2/p అన్నది అవుతుంది. ఇది నోట్ చేసుకోండి. Gracias.